పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా లేదా జావానే బాగా నేర్చుకోవాలా ఇంకా వెబ్ డెవలప్మెంట్ అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అయినా లేదా ఇంకా ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎగ్జాక్ట్ గా ఏ జాబ్ వస్తుంది అని. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, డేటా సైంటిస్ట్, యాప్ డెవలపర్, ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయో క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేకపోతే ఇయర్స్ ఆఫ్ టైం కూడా వేస్ట్ అవుతుంది. మీ 4 years ఆఫ్ టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో టుడేస్ వీడియోలో ఐఎమ్ బ్రేకింగ్ ఇట్ డౌన్ సూపర్ సింపుల్. Which coding language leads to which job role? Step by step explain చేస్తా. So stay tuned till the end and let's find the perfect tech path for you. This is Praveen and you are watching EduTech Zone by Praveen. Let's decode your future career. జనరల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ మనం నేర్చుకునే ముందు ఈ వివిధమైన జాబ్స్ గురించి తెలుసుకుందాం. అసలు జాబ్స్ ఏమున్నాయో తెలియకపోతే అసలు ఆ లాంగ్వేజెస్ గురించి దేనికి, ఏ జాబ్ కి ఏ లాంగ్వేజ్ అవసరం అవుతుంది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ గా మనం ఈ రోజు వచ్చేసరికి ముందుగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గురించి చూద్దాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే తను ఒక వెబ్సైట్ ఆర్ యాప్ ని యూజర్ కి కనిపించేవన్నిటిని కూడా డిజైన్ చేసే వ్యక్తి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఓపెన్ చేస్తే సెర్చ్ బార్, మెను, యాడ్ టు కార్ట్ బటన్ ఇలాంటివి చాలా ఉంటాయి. వాటికి కలర్స్ కూడా ఉంటాయి. అయితే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లో మనం చూసినట్లయితే బేసికల్ గా 3 టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఒకటి హెచ్టిఎంఎల్, ఇంకోటి సిఎస్ఎస్, ఇంకోటి జావా స్క్రిప్ట్. హెచ్టిఎంఎల్ వచ్చేసరికి ఒక స్కెలిటన్ లాంటిది. మన ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉంటే మనకి ఎలాగైతే స్కెలిటన్ ఉందో అలాగే వెబ్ పేజ్ కూడా ఒక స్ట్రక్చర్ ని హెచ్టిఎంఎల్ అయితే ఇస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఎస్. సిఎస్ఎస్ అనేది ఇప్పుడు మనకున్న మజిల్ లాగా, ఎలాగైతే హ్యూమన్ కి మజిల్ ఉంటుందో అలాగే ఒక షేప్ ని అయితే, అంటే ఒక కలర్స్ ని యాడ్ చేస్తుంది. సిఎస్ఎస్ అనేది ఒక వెబ్ పేజ్ కి కలర్ ని యాడ్ చేస్తుంది. అలాగే జావా స్క్రిప్ట్ అనేది వచ్చేసరికి మనం ఎప్పుడైతే సబ్మిట్ కొడతామో ఆ సబ్మిట్ అయ్యాక వ్యాలిడేషన్ కావడానికి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి బేసిక్ గా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ కంపల్సరీగా నేర్చుకోవాలి. తర్వాత రియాక్ట్ జేఎస్, యాంగులర్, వ్యూ డాట్ జేఎస్ లాంటి ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేస్తారు. మనకి ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేవి ప్రొఫెషనల్ లెవెల్లో మనకి ఉపయోగపడతాయి. స్టైలింగ్ ఫాస్ట్ గా చేయడానికి టైల్ విన్ సిఎస్ఎస్ ని వాడతారు. అలాగే బూట్ స్ట్రాండ్ లాంటి టూల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పాత్ చూస్ చేయాలంటే డిజైన్, క్రియేటివిటీ, యూజర్ ఎక్స్పీరియన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఎవరైతే మాకు డిజైన్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది, మేము ఖచ్చితంగా చేయగలుగుతాం అన్న వాళ్ళు ఫ్రంట్ డెవలపర్ అనేది మీకు బెస్ట్ చాయిస్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ రోల్ గురించి చూద్దాం. బ్యాక్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ అంటే ఒక వెబ్ అప్లికేషన్ కి బ్రెయిన్ లాంటిది. ఒకసారి వెబ్ అప్లికేషన్ ని మన హ్యూమన్స్ తో కంపేర్ చేసి చూసినట్లయితే మన హ్యూమన్స్ అనే వాళ్ళకి అవుటర్ ఫేస్ గా రిప్రజెంట్ చేయడానికి స్కిన్ కలర్, టెక్స్చర్ అనేవి మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి, అవుటర్ ఫేస్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అలాగే మన ఇన్నర్ ఫేస్, మన లోపల ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే బ్రెయిన్, హార్ట్ ఇలాంటి ఇంటర్నల్ ఆర్గన్స్ అనేవి మనం వర్క్ అవ్వటానికి హెల్ప్ చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఏదైతే వెబ్ అప్లికేషన్ ఉందో ఫ్రంట్ ఎండ్ లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ లాంటి ఇలాంటి లాంగ్వేజెస్ ఉంటాయో అలాగే బ్యాక్ ఎండ్ లో కూడా దాని లోపల వర్క్ అవ్వటానికి కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. అయితే ఫస్ట్ అసలు ఈ లాంగ్వేజ్ చేయడానికి అవసరమైంది బ్యాక్ ఎండ్ లో ఎలాంటి అప్లికేషన్స్, ఎలాంటి యూసేజ్ ఉంటుందంటే మనం ఏదైతే యూజర్ అకౌంట్ ని క్రియేట్ చేస్తా ఉంటామో ఒకప్పుడు మనం లాగిన్ చేసినప్పుడు ఆ లాగిన్ అవ్వడానికి కానీ, అథెంటికేట్ అవ్వటానికి కానీ, పేమెంట్స్ చేసేటప్పుడు, డేటా స్టోరేజ్ చేసేటప్పుడు కానీ అన్నిటిని బ్యాక్ ఎండ్ అనేది హ్యాండిల్ చేస్తూ ఉంటది. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ లో లాగిన్ చేస్తే బ్యాక్ ఎండ్ అనేది యూజర్ నేమ్ ని, పాస్వర్డ్ ని తీసుకుంటుంది. ఆ పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ కానీ ఇచ్చినట్లప్పుడు దాన్ని బ్యాక్ ఎండ్ లో చెక్ చేసి వ్యాలిడ్ ఉంటే యాక్సెస్ ఇస్తుంది. అయితే ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ కి ఎలాంటి లాంగ్వేజెస్ అవసరం అంటే బ్యాక్ ఎండ్ కి మల్టిపుల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. పైథాన్ విత్ జాంగో ఆర్ ఫ్లాస్క్, జావా స్క్రిప్ట్ విత్ నోట్ జేఎస్, జావా విత్ స్ప్రింగ్ బూట్, సియాష్ విత్ డాట్ నెట్, పిహెచ్పి విత్ లారవెల్. డేటాబేస్ కూడా ఇంపార్టెంట్. సో ఎస్క్యూఎల్ డేటాబేస్ లైక్ మై ఎస్క్యూఎల్, పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ ఆర్ నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ లైక్ MongoDB ఆర్ రెడిస్.
బ్యాక్ ఎండ్ లో రెస్ట్ ఏపీ1, గ్రాఫ్ క్యూఎల్, సెక్యూరిటీ, క్యాషింగ్ కాన్సెప్ట్స్ ఎక్కువ యూజ్ అవుతా ఉంటాయి. లాజిక్స్ డేటాబేస్ మీద ఇష్టం ఉన్న వాళ్ళకి బ్యాక్ ఎండ్ అనేది చాలా వరకు సూట్ అవుతుంది. మాకు లాజిక్ ఇష్టం, మేము లాజిక్ చేయగలుగుతాం అనే వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్ కోసం బయట మార్కెట్ లో చాలా వాల్యూ ఉంది. Data scientist. Finally, let's talk about data scientist role, one of the hottest careers in computer engineering. ఫస్ట్ డేటా సైంటిస్ట్ అంటే ఏంటో చూద్దాం. అయితే డేటా సైంటిస్ట్ అంటే మ్యాసివ్ డేటాని అనలైజ్ చేసి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ గా ఎక్స్ట్రాక్ట్ చేయడం. టుడేస్ వరల్డ్ లో కంపెనీస్ డేటా డ్రివెన్ డెసిషన్ తీసుకుంటా ఉంటాయి. కాబట్టి డేటా సైన్స్ అనేది ఒక హాటెస్ట్ కెరీర్ అవ్వడం అనేది నేచురల్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే అసలు డేటా సైంటిస్ట్ రోల్ దేనికి ఎలా యూజ్ అవుతుందంటే, ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ ని మనకి రికమెండ్ చేస్తా ఉంటాయి. మనం ఎప్పుడైతే సెర్చ్ హిస్టరీలోకి వెళ్ళినప్పుడు మనం టైప్ చేస్తున్నప్పుడు కొన్ని అది మూవీస్ ని కానీ షోస్ ని కానీ రికమెండ్ చేస్తా ఉంటది. అలాగే అమెజాన్ కానీ అమెజాన్ లోకి వెళ్ళి మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ని అయితే అది సజెస్ట్ చేస్తా ఉంటుంది. అలాగే క్రికెట్ టీమ్స్ కూడా ఒక స్ట్రాటజీని బిల్డ్ చేయడానికి ప్లేయర్ పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి వాటికి డేటా సైంటిస్ట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు కనుక డేటా సైంటిస్ట్ కావాలంటే ఈ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లో వచ్చేసరికి పైథన్ అనేది చాలా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్. పైథన్ లో వచ్చేసరికి నంపై, పాండాస్, స్కైకిట్లైన్, మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీస్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మెథమెటిక్స్ వచ్చినట్లయితే ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి. లీనియర్ ఆల్జీబ్రా, హైపోథెసిస్ టెస్టింగ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డేటాబేసెస్ వచ్చినట్లయితే ఎస్క్యూఎల్ కంపల్సరీగా నేర్చుకోవాలి. మెషిన్ లెర్నింగ్ లో రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ నేర్చుకోవాలి. డీప్ లెర్నింగ్ ఇన్ టెన్సర్ ఫ్లో అండ్ పైథాన్. అలాగే డేటా విజువలైజేషన్ లో వచ్చేసరికి టేబ్లూ అండ్ పవర్ బిఐ ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే మీరు నెంబర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఏ అండ్ ఏఐ అండ్ ప్రెడిక్షన్స్ మీద ప్యాషన్ ఉంటే డేటా సైంటిస్ట్ కెరీర్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు కూడా వీడియోని చూసినందుకు. అయితే ఈ రోజు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటా సైంటిస్ట్ రోల్స్ గురించి అయితే క్లారిటీగా చూసాము. అయితే అలాగే వాటి కావాల్సిన లాంగ్వేజెస్ గురించి కూడా మనం ఈ రోజు తెలుసుకున్నాం. అయితే ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అదంతా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ కి కూడా. ఎవరికైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకోగానే నా వీడియోస్ అనేది మీకు ఫస్ట్ గా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇన్ డెప్త్ గా చాలా వరకు టాపిక్స్ అయితే మనం కవర్ చేద్దాం. కామెంట్స్ లో రాయండి. మీకైతే ఏదైతే టాపిక్ లో డౌట్ ఉన్నా కానీ, ఏ టాపిక్స్ తెలుసుకోవాలనుకున్నా కామెంట్స్ లో అయితే మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోని. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.